Good evening, friends. Welcome to my channel, The Jobs Adda. బీటెక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, ఈ నోటిఫికేషన్ అయితే మీకోసమే. సో ఐపీఎల్ ట్రేడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, అన్ని టీమ్స్ ట్రేడింగ్. సో మనం కొంచెం ఈ జాబ్ నోటిఫికేషన్ మీద ఫోకస్ అయితే చేద్దాము. మనకి సెయిల్ నుంచి మనకి మేనేజ్మెంట్ ట్రైనీస్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. తెలుసు కదా, సెయిల్ అనేది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక మంచి మహారత్న పిఎస్యు, సిపిఎస్ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. సో మంచి టర్న్ ఓవర్ అనేది ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పిఎస్యు సెగ్మెంట్ యాజ్ కన్సర్న్, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పిఎస్యు. మేనేజ్మెంట్ ట్రైనీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇఫ్ యూ సీ టోటల్ 124 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. దానికోసమే వేకెన్సీస్ అనేది రిలీజ్ అయినాయి. రీసెంట్గానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 15th నవంబర్ 2025 రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 5/12/2025 అండ్ ఏజ్ వచ్చేసి మీకు 28 years అనేది ఉండాలి. ఏజ్ అంటే నెక్స్ట్ మంత్ 5th యాజ్ ఆన్ 5/12/2025కి మీ ఏజ్ వచ్చేసి 28 years ఉండాలి. ఇఫ్ యూ సీ బైఫర్కేషన్, పోస్ట్ వైజ్ బైఫర్కేషన్ చూసుకుంటే మెటలర్జీ 20, మెకానికల్ 30 ఉన్నాయి నా కేటగిరీ, కంప్యూటర్ 4, సివిల్ 5, కంప్యూటర్ 4, కెమికల్ 5, సివిల్ 14, ఎలక్ట్రికల్ 44. బై ద వే ఐ ఆమ్ ఆల్సో ఏ మెకానికల్ ఇంజనీర్. సో ఎక్కడ చెప్పలేదు, దిస్ ఈస్ ఫస్ట్ టైం. సో 124 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మంత్ 5th చెప్పినట్టు ఎలిజిబిలిటీ అనేది 28 years అనేది ఉండాలి. సో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్, ఇదంతా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీయే, మీరు చదువుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ అంటే యావరేజ్ ఆఫ్ అన్ని సెమ్లు, మీకు అన్ని సెమ్ములు కలిపి 65% అనేది మీ ఫైనల్ సిజిపిఏ అనేది ఉండాలి. సో అదొకటి చూసుకోండి. ఇదంతా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీయే. కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంది. అంటే ఇక్కడ వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనమాట. వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు హైట్, వెయిట్ 45 kgs ఉండాలి, హైట్ 155 centimeters ఉండాలి అనేసి. సో మేబీ ఫిజికల్లీ బాగా ఫిజిక్ స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ కోసం దే ఆర్ లుకింగ్ ఫర్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి వస్తే సిబిటి అనేది ఉంటుంది. మొత్తం 3 stages ఆఫ్ ద ప్రాసెస్ ఉంది. సిబిటి ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ జీటీ ఇది ఉంది, గ్రూప్ డిస్కషన్ ఉంది అండ్ దెన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఫస్ట్ సిబిటి అనేది ఉంది. సిబిటి వచ్చేసి మనకి టెంటేటివ్గా వచ్చేసి జనవరి ఆర్ ఫిబ్రవరిలో హెల్డ్ అవుతుంది అనేది కూడా మెన్షన్ చేశాడు. సో ఏపీ సైడ్, మన సైడ్ చూసుకుంటే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, సో కొంచెం అవైలబుల్ ఉన్న ప్లేసెస్ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, తమిళనాడు వాళ్ళకి చెన్నై అనేది ఉంది. సో కొంచెం కన్వీనియన్సీ అయితే ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ కానీ వెళ్ళి టెస్ట్ రాసుకొని అండ్ కంబ్యాక్ అవడానికి కూడా. సో నెక్స్ట్ టెస్ట్ ప్రాసెస్ అనేది చూస్తే ఏమంటే మనకి బేసికల్గా 200 marksకి ఈ టెస్ట్ అనేది ఉంటుంది. అందులో డొమైన్ నాలెడ్జ్ నుంచి మీకు 100 marks ఉంటుంది. టోటల్గా 40 minutesలో మీకు 100 marks ఉంటాయి డొమైన్ నాలెడ్జ్ నుంచి. అది ఫస్ట్ పార్ట్ ఉంటుంది. సెకండ్ పార్ట్లో యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ కూడా అగైన్ 100 marks ఉంటుంది. 80 minutes ఉంటుంది యాప్టిట్యూడ్ వచ్చేసి. కాకపోతే యాప్టిట్యూడ్లో ఇంకా తెలిసిందే కదా మనకి వేరే సెక్షన్స్ అన్నీ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ త్రూ అయ్యి దాటుకొని వెళ్తే గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ తర్వాత 1:3 ఏదైతే కేటగిరీ ఉంటుందో దానికి అండ్ దెన్ పర్సనల్గా ఫైనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. శాలరీస్ కూడా బాగున్నాయి. శాలరీస్ కూడా 50,000 to 1,60,000 ఉంది. 1 year ప్రొబేషన్ అనేది ఉంటుంది. 1 year ప్రొబేషన్ అయిపోయిన తర్వాత కూడా మంచి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్, ఈవెన్ గ్రేడ్ ఉంది. ఆల్మోస్ట్ 60,000 నుండి 1,80,000 ఉంటుంది. అది కాక మనకి పిఎస్యూస్ అంటే తెలిసిందే కదా, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. లైక్ పిఎఫ్ కానీ హెచ్ఆర్ఎస్ అన్నీ ఉంటాయి. సో అప్రాక్సిమేట్ సిటీసీ కూడా మెన్షన్ చేశాడు, 16 to 17 lakhs అనేది ఉంటుందనేసి. సో డెఫినెట్లీ సెయిల్ అనేది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పిఎస్యు మాట్లాడుకున్నట్టు. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసుకునేసి ప్రిపేర్ అవ్వండి. అఫీషియల్ వెబ్సైట్ sail.careers.comలో ఉంటుంది. అండ్ పోస్టింగ్ కూడా
ఎనీవేర్ సేల్ యూఎస్యూస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ యూనిట్స్లో ఎనీవేర్ ఉంటుంది. సో ఆ డిస్క్రిప్షన్ అనేది చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అనేది వేసుకోండి. అప్లికేషన్ ఫీజు అనేది ఉంది 1050 అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. సో అదొకటి చూసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అనేది వేసి మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్లో ఇంకా చాలా అదర్ కంటెంట్స్ ఉంటాయి. ఆర్ఆర్బి గురించి కానీ, లేకపోతే సింగరేణి గురించి కానీ, అట్లాగే ఏపీఎస్ఆర్టీసీలో జాబ్స్ కానీ. సో మన ఛానల్లో ఉన్న అదర్ కంటెంట్ కూడా ఒకసారి నెట్ఫ్లిక్స్ లాగా బింజ్ వాచ్ అనేది ఇవ్వండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ చేయండి. అండ్ ఇది న్యూలీ ఫామ్ చేసిన ఛానల్. నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.